బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య ముస్తాబైంది. రామ మందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన మహోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 ఈ వేడుకను కన్నుల పండుగగా నిర్వహించనుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఈ మహోత్సవానికి ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. తాజాగా రామ మందిర వివాదంపై తీర్పు ఇచ్చిన అప్పటి సిజేఐ సహా 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించింది. ఓవైపు ప్రతిష్టాపన మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు ఈ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు ఖలిస్తానీ ఉగ్రవాది గురు పద్వంత్ సింగ్ పన్ను. ఈ నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే గర్భగుడిలో విరాజితుడైన బాలరాముడి విగ్రహ ఫోటోలు బయటకొచ్చాయి. బాలరాముడి చిద్విలాసాన్ని చూసి భక్తజనమంతా ఉప్పొంగిపోతున్నారు. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల పొడవైన కృష్ణశిలా విగ్రహం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. 5 ఏళ్ల బాలుడు మందస్మిత వదనంతో ఉన్నట్టుగా రూపొందించిన ఈ విగ్రహానికి బంగారు ధనస్సును బాణాన్ని అమర్చనున్నారు. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనుండగా ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్య మహోత్సవానికి రావాలంటూ ప్రముఖులకు ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన లేఖలు పంపుతున్నారు. అయోధ్య వివాదంపై తీర్పునివ్వడం ద్వారా ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిన న్యాయమూర్తులకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని 5 న్యాయమూర్తులకు కూడా ఈ నెల 22న జరిగే ప్రారంభోత్సవానికి ఆహ్వానాలందాయి. ఇన్విటేషన్ అందుకున్న వారిలో ప్రస్తుత సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, మాజీ సిజేఐలు రంజన్ గొగోయ్, ఎస్ఏ బాబ్డే, మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ ఉన్నారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న క్రమంలో రాములోరికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి బహుమతులు వెల్లువలా వస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయంలో తయారు చేసిన 5 లక్షల లడ్డూలు అయోధ్యకు బయలుదేరాయి. కర్ణాటకలోని హంపీలో హనుమంతుడి జన్మస్థలంగా చెప్పే కిష్కింద నుంచి ఒక రథం అయోధ్యకు చేరుకుంది. ఇంకా ఆలయానికి సుగంధ ద్రవ్యాలు, రాముడి బొమ్మతో అలంకరించిన కంకణాలు, స్వీట్లు, 500 కేజీల ఐరన్ కాపర్ ఊరేగింపు వాహనం, బియ్యం, కూరగాయలు వంటివి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ బయలుదేరింది. ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అన్ని దారులు అయోధ్య వైపే ఉన్నాయి. దేశమంతా జై శ్రీరామ అని నినదిస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు అయోధ్య చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు సుదూరాలను కవర్ చేస్తూ ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ అయోధ్య బాట పట్టారు. వాకింగ్ సహా సైక్లింగ్, స్కేటింగ్ వంటి సాహస యాత్రల రూపంలో బయలుదేరారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్ అనే వ్యక్తి 615 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుకుంటూ అయోధ్యకు చేరుకున్నారు. 124 గంటల పాటు డాన్స్ చేసి గిన్నెస్ రికార్డు సాధించిన సోనీ చౌరసియా వారణాసి నుంచి అయోధ్యకు 17న స్కేటింగ్ చేస్తూ బయలుదేరారు. మత సామరస్యాన్ని చాటుతూ మహారాష్ట్రకు చెందిన షేక్ షబ్నం ముంబై నుంచి అయోధ్యకు 1400 కిలోమీటర్ల మేర కాలినడకన పయనమయ్యారు.